హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. పిల్లల శ్రేయస్సు కోసం ఆచరించే పోలాల అమావాస్య గురించి మనం తెలుసుకుందాం. ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. ఈ ఏడాది ఆగస్టు 23వ తేదీ ఈ పోలాల అమావాస్య 20-25న జరుపుకున్నారు అందరూ. ఈ క్రమంలో ఈ అమావాస్య విశిష్టత, వ్రతం గురించి తెలుసుకుందాం. అయితే శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను జరుపుకోలేని వారు భాద్రపద మాసంలో వచ్చే మహాలయ అమావాస్య అంటే ఈ సెప్టెంబర్ 21వ రోజు జరుపుకుంటారు. ఈ వ్రత కథను చూస్తే దాదాపు ప్రతి గ్రామము పట్టణంలో పోలేరు అమ్మవారు గ్రామదేవతగా పూజలు అందుకుంటారు. ఊరి పొలిమేర్లలో కొలువుదీరి భక్తులకు రక్షణగా ఉంటుంది. అమ్మవారు సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుందని, సంతానం ఉన్న వారిని చల్లగా చూస్తుందని విశ్వాసం. అలాంటి గ్రామదేవతను పూజించి చేసే వ్రతమే పోలాల అమావాస్య. వ్రతాలు మాసంగా ప్రసిద్ధిగాంచిన శ్రావణ మాసంలో ఆచరించే వ్రతాల్లో పోలాల అమావాస్య వ్రతం కూడా ఒకటి. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో బహుళపక్ష అమావాస్య రోజు జరిపిస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల పిల్లలకు అపమృత్యు భయం తొలగి ఆరోగ్యాలు కలుగుతాయని నమ్మకం. అది జరుపుకోలేని వారు భాద్రపద మాసం మహాలయ అమావాస్యని జరుపుకుంటారు. ఈ పర్వదినాన్న ఇల్లు పెరడు గోమాత యొక్క పేడతో అలికి పసుపు కుంకుమ రాసి పెరట్లో కందమొక్కకు గౌరీదేవిగా భావించి నాటాలి. ఆ కందమొక్కలోకి సమంత్రపూర్వకంగా గణపతిని, గౌరీదేవిని ఆవాహన చేయాలి. తర్వాత కందమొక్కకు 9 వరుసల దారంతో 9 పసుపు కొమ్ములు కానీ, ఒక పసుపు కొమ్ము కానీ పిల్లల్ని బట్టి తోరం కింద కట్టి కందమొక్కకు కట్టి పూజ చేయాలి. 9 వరుసల తోరం పేరంటాళ్ళకి ఇచ్చి వారిచే మనం కట్టించుకోవాలి. అమ్మవారికి 5 రకాల పిండి వంటల నైవేద్యం పెడతారు. కందమొక్కతో కూడా వరిదుబ్బు పెడతారు లేదా బచ్చల తీగ పెడతారు. తల్లి పిల్లగా కందమొక్కను రెండింటిని పెడతారు, ఒక్కదాన్ని ఎప్పుడూ పెట్టకూడదు. దుబ్బు ఎలా అయితే విస్తరిస్తుందో అలాగే బచ్చల తీగ ఎలా అయితే విస్తరిస్తుందో, కంద పిలక ఎలాగైతే విస్తరిస్తాయో అలాగే మన సంతానం కూడా విస్తరించి చల్లగా ఉంటుందని నమ్మకం. మనము శ్రేయస్సు కోరేవారు ఈ పోలాల అమావాస్య పూజను తప్పకుండా చేసుకుంటారు. తలగాయ పులుసు అని 9 రకాల కూరలతో పులుసు గాని కూర గాని చేసి అమ్మవారికి నైవేద్యం పెడతారు. అలాగే పిల్లలు లేని వారు పెసలు నానబెట్టి పెసలు చక్కగా అమ్మవారికి సమర్పించుకుంటారు. మొక్క పెసలు. పిల్లలు లేని వారు అమ్మవారికి దండం పెట్టుకొని ఆడపిల్ల పుడితే ఆరెలు, మగపిల్లవాడు పుడితే బూరెలు వేసి నీకు దండగా సమర్పించుకుంటామని దండం పెట్టుకుంటారు. అనాదిగా వస్తున్న ఆనవాయితీ. చిన్నపిల్లవాడికి ఆ బూరెలు కానీ గారెలు కానీ మొలకి కట్టి ఆ యొక్క సంబరం చేసుకుంటారు. ప్రతి ఏడాది నేను పెళ్ళైన దగ్గర నుంచి మానకుండా ఈ పూజ అయితే చేసుకుంటున్నానండి. ఆ నానుడి ఉంది, 1 సంవత్సరం పోతే 3 సంవత్సరాలు వరుసగా పూజ పోతుందని. అలాగే నాకు జరిగింది. కిందటేడాది మా వారికి ఆపరేషన్ సందర్భంగా పూజ అయితే నేను చేసుకోలేకపోయాను. అదే సమయంలో ఏడాది ఆగస్టు 23 పోలాల అమావాస్య రోజు చేసుకుందామంటే కోడలికి అడ్డొచ్చింది. మాత్రలు వేసుకోవడం ఇష్టం లేదు. అమావాస్య ఈరోజు చేసుకుందాం అనుకుంటే 10 రోజుల కిందట మా బావగారు కాలం చేశారు. నెల కూడా పూర్తవలేదు. ఇలాంటి వ్రతం చేయడం ఎందుకని నేను మానుకున్నాను. నిత్యదీపారాధన పర్వాలేదు కానీ ఇలాంటి వ్రతాలు చేయడం మంచిది కాదు. 3 నెలలు కూడా అవ్వలేదని ఊరుకున్నాను. ఇక కథలోకి వస్తే పూర్వం ఒక గ్రామంలో బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి 7 మంది కుమారులు. యుక్త వయసు రాగానే కుమారులందరికీ వివాహం చేశారు. అనంతరము వారికి సంతానం కూడా కలిగింది. 7 కుమారులు ఆ గ్రామంలోనే వేరువేరుగా కాపురం పెట్టుకున్నారు. అయితే తమ పిల్లలు బాగుండాలంటే శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య రోజు పోలాల అమావాస్య పూజ చేసుకొని వ్రతం ఆచరిస్తే శుభం జరుగుతుందని పెద్దలు చెప్పారు. అలాగే 7 అన్నదమ్ములు శ్రావణ మాసం కోసం ఎదురు చూసి ఈ పోలాల అమావాస్య రోజు పూజ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అంతలోనే పోలాల అమావాస్య రోజు ఉదయాన్నే చివరి కొడుకు కుమారుడు మరణిస్తాడు. దాంతో వ్రతం చెయ్యలేకపోతారు. మరుసటి సంవత్సరం కూడా వ్రతం ఆచరించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కానీ ఆ ఏడాది కూడా చివరి కుమారుడు మరో బిడ్డ జన్మించి మరణిస్తాడు. ఆ 7 సంవత్సరములు పిల్లలు పుట్టి మరణించడం వల్ల ఆ 7వ కోడలు కుమిలిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో 8వ ఏడాది కూడా వ్రతం చేయడానికి ఏర్పాటు చేసుకుంటే అలాగే తిరిగి మళ్ళీ 7వ కోడలు బిడ్డ చనిపోతుంది. ఈ విషయం అందరికీ తెలిస్తే మళ్ళీ నిందిస్తారని బిడ్డ మరణించిన విషయాన్ని బయటికి చెప్పకుండా మామూలుగా మిగతా వారితో కలిసి వ్రతంలో పాల్గొంటుంది. అందరూ ఆనందంగా వ్రతం చేస్తుంటే 7వ కోడలు మాత్రం యాత్రికంగా వ్రతంలో పాల్గొంటుంది. రాత్రి వరకు అలాగే గడిచిపోతుంది. రాత్రి బాగా చీకటి పడిన తర్వాత గ్రామంలో అందరూ నిద్రపోయిన సమయంలో చనిపోయిన బిడ్డను భుజన వేసుకొని ఆ గ్రామం పొలిమేరలో కొలువైన పోలేరమ్మ గుడి వద్దకు చేరుకుంటుంది. ఆ అమ్మవారి గుడి ముందు తన బిడ్డ మృతదేహాన్ని ఉంచి దుఃఖిస్తూ ఉంటుంది. ఈ సమయంలో గ్రామదేవత అయిన పోలేరమ్మ గ్రామ సంచారం ముగించుకొని గుడి వద్దకు చేరుకుంటుంది. ఇప్పటికే గుడి దగ్గర ఉన్న ఆమెను చూసి ఎందుకు ఏడుస్తున్నావు తల్లి అని కారణం అడిగి తెలుసుకుంటుంది. దాంతో 7వ కోడలు అమ్మవారితో ఈ విధంగా చెప్తుంది. తన కొడుకులు ప్రతి ఏడాది చనిపోవడం విషయం. ఇప్పుడు పోలేరమ్మ కరుణించి ఆమెకు అక్షింతలిస్తుంది. ఈ అక్షింతలను
చనిపోయిన మీ పిల్లలను పూడ్చిన చోట చల్లి ఆ పిల్లలను వాళ్ళ పేరుతో పిలవమని చెప్తుంది. ఆమె అదే విధంగా చేస్తుంది. దీంతో చనిపోయిన పిల్లలందరూ నిద్రలో నుంచి లేచి వచ్చినట్లుగా బయటకు వస్తారు. ఆ ఆనందంతో ఆమె పిల్లలందరినీ వెంట పెట్టుకొని పోలేరమ్మ అమ్మవారి వద్దకు తీసుకెళ్ళి ఆమె ఆశీస్సులు తీసుకొని ఇంటికి చేరుకుంటుంది. ఆ మరుసటి రోజు ఉదయం గ్రామంలోని వారందరికీ జరిగిన విషయం చెప్తుంది. అందరూ సంతోషిస్తారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించసాగారు అని లోకోక్తి. ఈ వ్రతం చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, సంతానం ఉంటే పిల్లలకు అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు కలుగుతాయని శాస్త్రము చెప్తుంది. ఈ పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశించబడింది. పెళ్ళై చాలా కాలమైన సంతానం కలుగని స్త్రీలు, సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తారు. అమ్మవారికి షోడశోపచారాలతో పూజ చేసి అలాగే 9 బూర్లు 9 గార్లు నైవేద్యం సమర్పించి తర్వాత బహుసంతానవతి అయిన పెద్ద ముత్తైదుకు పూజించి కొత్త చీర రవికల గుడ్డ పెట్టి నైవేద్యం పెట్టని 9 పూర్ణం బూర్లు ఒక తోరాన్ని ఆమెకి వాయనంగా సమర్పించి ఆమె దీవెనలు తీసుకుంటారు. ఒక తోరాన్ని కందమొక్కకు, మరొకటి తన మెడలో కట్టుకొని మిగిలిన తోరాన్ని తన ఆఖరి సంతాన మొలలో కట్టాలి. పూర్ణంబూరులు ఎందుకు వాయనంగా ఇస్తారు అంటే పూర్ణంబూరులు పూర్ణ గర్భానికి చిహ్నం. అందులోని పూర్ణము గర్భస్థ స్థితికి చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైంది కనుక పూర్ణంబూరులు వాయనంగా ఇవ్వాలని నియమాన్ని విధించారని మన పూర్వీకులు చెప్తారు. నిన్ను పూజించే స్థలాన్ని ఎలాగైతే గోమయం అంటే ఆవు పేడతో అలుకు చేస్తామో అలాగే మా ఇంటిని కూడా చంటి పిల్లలు పారాడే విధంగా ఉచ్చాపియ్యతో మమ్మల్ని ఆశీర్వదించమని, పిల్లలు కలిగేటట్టు చేయమని, పిల్లల్ని చల్లగా ఉంచమని కోరుకోవాలి. అండి శ్రీనివాసం నుంచి నేను పోలాల అమావాస్య గురించి నాకు తెలిసిన సమాచారాన్ని మీ ముందు పెట్టాను. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి హై బటన్ని క్లిక్ చేయండి. ఈరోజు మా పాప వాళ్ళ ఇంట్లో ఈ మహాలయ అమావాస్య రోజు కంద మొక్కకి పూజ చేసుకుంది. లాస్ట్ ఇయర్ అయితే మా ఇంట్లోనే ఉందండి వాళ్ళ నాన్న ఆపరేషన్ గురించి. కనుక మాతృత్వాన్ని కోరుకునే ప్రతి స్త్రీ అలాగే తన మాతృత్వాన్ని చల్లగా ఉండాలని, పిల్లలు చల్లగా ఉండాలని కోరుకునే ప్రతి స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరించి సంతాన సౌభాగ్యాలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరికి పోలేరమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటానండి. మరొక కొత్త సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ పార్థ.